యూ వొకేషనల్ స్టూడెంట్స్, దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మీ అందరి దగ్గర ఉంది. అండ్ జనరల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా సేమ్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ సిలబస్కి మీ సిలబస్కి చేంజెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకున్న ప్రతిదీ మీకు లేదు. బికాస్ యూ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్, సో నో నీడ్ టు రీడ్ హోల్ టెక్స్ట్ బుక్. సో హియర్ ఈ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అమ్మా. ఓపెన్ చేస్తే యూ ఆర్ హ్యావింగ్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3. ఈ 3 మాడ్యూల్స్ ఉన్నాయి కదా. ఈ 3 మాడ్యూల్స్లో మీకు ప్రోస్, పోయట్రీ, షార్ట్ స్టోరీ, ప్రోస్, పోయట్రీ, షార్ట్ స్టోరీ, ప్రోస్, పోయట్రీ, షార్ట్ స్టోరీ, అంటే టోటల్ ఎన్ని? 3 ప్రోస్, 3 పోయట్రీ, 3 షార్ట్ స్టోరీస్. ఓకే, మీకు అర్థమైంది కదా మీరు ఏమేమి చదవాలి, మీ సిలబస్ ఓకే గుర్తుంది కదా. 3 ప్రోస్, 3 పోయట్రీ, 3 షార్ట్ స్టోరీ, ఇవి మాత్రమే మీ సిలబస్. అంటే ఓన్లీ నేను చెప్పేది లెసన్స్ వైజ్, గ్రామర్ వైజ్ కాదు. గ్రామర్లో ఏమేమి ఉన్నాయో కూడా నేను చెప్తాను. సో మీరు టోటల్గా చదవాల్సింది 3 ప్రోస్, 3 పోయట్రీ, 3 షార్ట్ స్టోరీ. జనరల్ వాళ్ళకైతేనేమో 5 ప్రోస్, 5 పోయట్రీ, 5 షార్ట్ స్టోరీ ఉంటాయి. సో మీకు అన్నీ 2 to 2 తగ్గిపోతాయి. సో 3 ప్రోస్, 3 పోయట్రీ అండ్ 3 షార్ట్ స్టోరీస్ మీరు చదవాలి. ఓకే, హ్యావ్ ఎ లుక్ హియర్. యూ కెన్ సీ నేను క్లియర్గా మీకు రాసి పెట్టాను. అలా టెక్స్ట్ బుక్లో కంప్లీట్గా ఉంటే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఇక్కడ మీకు క్లియర్గా రాసి, దిస్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్. ఇది క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్, అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో అది ఇక్కడ ఇచ్చాను. ఓకే, సో టెక్స్ట్ బుక్లో మీరు ఏమేమి చదవాలి అనేది నేను ఇక్కడ రాశాను. ఓకే, సో మీరు ఈ వీడియోని పాస్ చేసి 1 నిమిషం ఇవన్నీ నోట్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ యువర్ సిలబస్. అంటే టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారో దాని వైస్ నేను ఇక్కడ రాశాను. సో ఒకసారి నేను ఒక కాసేపు ఇలా స్టే చేస్తాను. సో మీరు అందరూ దీన్ని నోట్ చేసుకోవచ్చు, లేదంటే పాస్ చేసుకొని చూసుకోండి. ఓకే, చూడండి, యూనిట్ 1, 2, 3, 4 ఉంది. మళ్ళీ 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, ఇక్కడ వరకే ఉంది. అండ్ రిమైనింగ్ మీకు ఇవన్నీ ఏమేమి ఉన్నాయో గ్రామర్లో అవన్నీ ఉన్నాయి. ఓకే, అందరికీ కనిపించింది కదా. సో ఇక్కడ వరకు మీరు, ఇది మీ సిలబస్. ఓకే, టెక్స్ట్ బుక్లోంచి ఈ యూనిట్స్ని మీరు చదువుకోవాలి. అండ్ నెక్స్ట్, దిస్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్. అంటే క్వశ్చన్ పేపర్ మీకు ఎలా ఉంటుంది అనేదాన్ని నేను ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఓకే, అండ్ హియర్ కమ్స్, దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ కనిపిస్తుంది కదా. సో నేనేమని చెప్పాను, మీరు 3 ప్రోస్, 3 పోయట్రీ అండ్ 3 షార్ట్ స్టోరీస్ మాత్రమే చదువుకోవాలి అని చెప్పాను కదా. సో మీకు సిలబస్ ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి. ఏబిసి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? 3 క్వశ్చన్స్ ఇచ్చారు. మీరు ఎన్ని చదువుకోవాలన్నాను? 3 చదువుకోండి, మీ సిలబస్ 3 అని చెప్పాను. చూసారా, మీరు 3 చదువుకుంటే మీరు చదివిన 3 ఎగ్జామ్లో వస్తాయి. ఇక్కడ కూడా అంతే, మీరు 3 చదువుకుంటే చదివిన 3 ఎగ్జామ్లో వస్తాయి. అంటే మీరు ఏం చదివితే అది మొత్తం అన్నీ వస్తాయి. అందులోంచి ఎనీ టూ చాయిస్తో మీరు రాసుకుంటే సరిపోతుంది. అండ్ షార్ట్ స్టోరీ 3 చదువుకుంటే అందులో ఎనీ 1, అంటే ఇక్కడ మీకు 2 ఇచ్చేసి ఎనీ 1 వేసి అడిగారు. సో ఇక్కడ ఒక్క పాయింట్ బాగా ఆలోచించండి. ఉన్న సిలబస్సే 3, మీరు 3 చదువుకుంటే 2 రాయాలి. మీరు 2 చదువుకోవచ్చు కదా, 3 చదువుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు ఏ 2 చదువుకున్నా కూడా ఖచ్చితంగా 3 ఎగ్జామ్లో వస్తాయి. ఆలోచిస్తున్నారా? ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ రీడ్ ఆల్, instead of reading all 3, you just read any 2 out of these 3. ఓకే, ఈ 3లోంచి రీడ్ ఓన్లీ ఎనీ 2 పర్ఫెక్ట్గా ఒక 2 ఆన్సర్స్ ప్రోస్లోంచి చదువుకోండి. అండ్ ఇట్ కమ్స్ హియర్ ది సేమ్ విత్ పోయిటరీ. హియర్ యూ ఆర్ హ్యావింగ్ 3, అంటే 3 పోయమ్స్ ఉన్నాయి కదా మనకు. ఆ 3కి 3 ఇక్కడ దిగుతున్నాయి. అలాంటప్పుడు వై టు రీడ్ ఆల్ 3? సేవ్ టైం, రీడ్ ఎనీ 2 అవుట్ ఆఫ్ దిస్ 3. అలా అని చెప్పేసి నేను 2 చదువుకుంటా కదా, 2 నోట్స్ రాసుకుంటా అని కాదు. 3 నోట్స్ రాసుకోవాలి. అన్నీ మీకున్న సిలబస్లోంచి 9 లెసన్స్ని మీరు నోట్స్ రాసుకోవాలి. కాకపోతే మీరు ఫైనల్ ఎగ్జామ్లో కానీ ఎగ్జామ్స్లో కానీ చదివేటప్పుడు మాత్రం ఎనీ 2 పర్ఫెక్ట్గా, 2 ప్రోస్, 2 పోయట్రీ అండ్ 2 షార్ట్ స్టోరీస్ని పర్ఫెక్ట్గా చదువుకోండి. సో 2 చదువుకుంటే మీరు వచ్చి క్వశ్చన్ పేపర్ చదవడం కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. ఎందుకంటే మీరు చదువుకున్నట్టు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ వస్తాయి, మీరు రాయాల్సిందే. కళ్ళు మూసుకొని మీరు ఆ చదివిన 2 వచ్చి ఇక్కడ రాయొచ్చు. అండ్ హియర్ కమ్స్, ఇక్కడ 2 ఇచ్చారు కదా, 3లోంచి నేను చదువుకున్నది రాకపోతే ఎలా అని మీకు డౌట్ రావచ్చు. సో దట్స్ వై ఐ సెడ్ టు రీడ్ 2. ఇక్కడ కూడా 2 చదవమన్నారు. మనకు 3 ఉంటే 3లో 2 చదివితే ఆ 2లో ఒక్కటైనా ఖచ్చితంగా వస్తుంది కదా.
ఓకే, సో దట్స్ వై అన్ని 2 2 2 చదవండి. సో టోటల్ యూ నీడ్ ఓన్లీ 6 ఆన్సర్స్ అండ్ you're going to attempt very well all the 5 answers and score easily 20 marks. See, 8 8 4 total 16 plus 4 20 marks మీకు ఈజీగా వచ్చేస్తాయి. అండర్స్టాండ్? సో దిస్ ఈస్ సెక్షన్ ఏ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్. అండ్ నెక్స్ట్ సెక్షన్ బిలో మీకు ప్యాసేజెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను క్లియర్గా బ్లూ ప్రింట్ అంటే ఇది మనకు సింపుల్ వేలో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చెప్పడం. దీన్ని కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను, మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది మీ బ్లూ ప్రింట్. సో సెక్షన్ ఏలో చూడండి, ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్, ప్రోస్, పోయిటరీ, షార్ట్ స్టోరీ, 8 మార్క్స్ 8 మార్క్స్ 4 మార్క్స్. నేను ఇందాక చూపించాను కదా క్వశ్చన్ పేపర్లో, సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ సెక్షన్ బిలో ఎలా ఉంటుందంటే ప్యాసేజ్ ఇస్తారు షార్ట్ స్టోరీస్లోంచి. షార్ట్ స్టోరీస్ అన్నాను కదా, మీకు 3 షార్ట్ స్టోరీస్ ఉంటాయి, వాటి వెనకాల ప్యాసేజెస్ ఉంటాయి, అవే ఇస్తారు, వాటిల్లోంచి మీరు ఆన్సర్స్ రాయాలి. సేమ్ మీ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అనేసి టెక్స్ట్ బుక్ ఎండింగ్లో మీకు ప్యాసేజెస్ ఉంటాయి, ఆ ప్యాసేజ్లోంచి ఒక ప్యాసేజ్ వస్తుంది. సో వి విల్ హ్యావ్ ఏ లుక్ ఇన్ ది క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్లో చూద్దామా, సెక్షన్ బి ప్యాసేజ్ షార్ట్ స్టోరీస్లోంచి వచ్చింది, 6 ఇచ్చారు, ఏవైనా 4 ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, 4 మార్క్స్. హియర్ ఆల్సో ప్యాసేజ్ కాళోజీ నారాయణరావు. సో దిస్ ఇస్ జనరల్ ప్యాసేజ్, ఇదేం బయట నుంచి ఇవ్వట్లేదు మీకు. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది మీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ నుంచే వస్తుంది. కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అనేసి ఉంటాయి, జస్ట్ హ్యావ్ ఏ లుక్ అండ్ రీడ్ దెమ్. వాటిని చదివేసి మీరు జనరల్గా మీరు ఆన్సర్స్ అటెంప్ట్ చేయగలిగితే సరిపోతుంది. హియర్ ఆల్సో యూ హ్యావింగ్ 6 క్వశ్చన్స్ అండ్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 4 రాస్తే ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ అండ్ యూ విల్ గెట్ 4 మార్క్స్. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీకు ఇక్కడ 6 ఉన్నాయి అండ్ ఈ షార్ట్ స్టోరీ ప్యాసేజ్లో కూడా 6 ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి, కానీ వాళ్ళు రాయమంది వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 4. సో మీరు ఛాన్స్ తీసుకోవద్దు, డోంట్ టేక్ ఏ ఛాన్స్, అటెంప్ట్ ఆల్ ది 6 హియర్ అండ్ హియర్. అస్సలు ఛాన్స్ తీసుకోకుండా మొత్తం ఇక్కడ 6కి 6 అటెంప్ట్ చేయండి. నాకు 4 పర్ఫెక్ట్ వచ్చు అంటే 4 వచ్చు పర్ఫెక్ట్గా, బట్ వై డోంట్ యూ ట్రై ఫర్ ద రిమైనింగ్ 2? నీకు వచ్చిన ఏదో ఒకటి మిగిలిన 2 కూడా రాసేసాయి, మొత్తం 6కి 6 ఆన్సర్స్ రాసేసాయి. ఇక్కడ కూడా 6కి 6 రాసేసాయి. వై? బికాజ్ సమ్ టైమ్స్ వీ మే బీ మిస్టేక్ అండ్ ఒక్కోసారి కరెక్ట్ ఆన్సర్ అనుకొని మనం తప్పు ఆన్సర్ కూడా రాసే ఛాన్స్ ఉంది. సో అలాంటి టైంలో మీరు రాసిన ఎక్స్ట్రా ఆన్సర్ మార్క్స్ విల్ బీ కన్సిడర్డ్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ ఫర్ స్కోరింగ్. సో మీరు 6కి 6 రాస్తే 6కి 6 కరెక్ట్ అయినాయి, హ్యాపీ. ఒకవేళ మీరు ఫస్ట్ రాసిన వాటిలో ఏదైనా ఒకటి మిస్టేక్ అనుకో, మీరు రాసిన నెక్స్ట్ రిమైనింగ్ ఆన్సర్స్లోంచి వాళ్ళు మార్క్స్ ఇస్తారు కదా, సో ఇట్ విల్ బీ అ స్కోరింగ్ ఫర్ యూ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్స్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, వాళ్ళు చాయిస్ ఇచ్చారు కదా అనేసి గ్రామర్లో ఎక్కడ కూడా సెక్షన్ బి నుంచి మీరు ఎక్కడ కూడా చాయిస్ని వాడుకోవద్దు, చాయిస్ని వాడుకోకండి. చాయిస్ ఎక్కడ వాడుకోవాలి? ఓన్లీ సెక్షన్ ఏ, ఆన్సర్స్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఓన్లీ అక్కడ మాత్రమే మీరు వాడుకోండి చాయిస్ని. ఇక్కడ నుంచి కంప్లీట్ రాసేసేయండి, జస్ట్ 1 word ఆన్సర్స్ 1 సెంటెన్స్లో అయిపోతాయి. దానికోసం ఎందుకు ఛాన్స్ తీసుకోవడం? సో లెట్స్ రైట్ ఆల్ ది 6 ఆన్సర్స్ అండ్ ఇట్ విల్ బీ స్కోరింగ్ ఫర్ యూ. అండ్ లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ సెక్షన్ సి. ఓకే, సెక్షన్ సి క్యారీస్ 22 మార్క్స్. ఇక్కడ చూడండి 20 మార్క్స్ 28 అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ అవుట్ ఆఫ్ 50 ఈజ్ 22 మార్క్స్. 22లో ఆర్టికల్స్, మీకు అందరికీ ఆర్టికల్స్ తెలుసు కదా. సో చూడండి ఆర్టికల్స్ ఏ అండ్ ద. సో అవుట్ ఆఫ్ దీస్ ఇక్కడ కూడా చూడండి 6 ఇచ్చి 4 రాయమన్నారు. సో మీరు 4 రాస్తారా? No, you should not write 4. You have to write all the 6. Because if anything is by mistake, it's a wrong, then you can score by the remaining answers. So this is the best way to score more marks. Okay. So next one is prepositions. So here they give 6 and you have to write 4, but attempt all the 4. Forget about the choice. Okay. Next, after prepositions you are having verbs. Verbs అంటే ఏంటి అంటే, మీకు ఇలా బ్లాంక్ ఇచ్చేసి అక్కడ ఒక వర్బ్ ఇచ్చారు, అంటే నథింగ్ బట్ యాక్షన్, క్రియ అంటారు కదా తెలుగులో, అది. దీన్ని ఇందులో ఎలా వాడితే మీకు సెట్ అవుతుంది? సో లవ్ ఉంది, లవ్, లవ్స్, లవ్వింగ్. లవ్ని ఎన్ని ఫామ్స్లో రాయొచ్చో ఆలోచించుకోండి. సో ఇక్కడ అందులో ఏది కరెక్ట్ వస్తుంది? ఇక్కడ పాయింట్ ఉంది, పాయింట్, పాయింట్స్, పాయింటింగ్, పాయింటెడ్, ఇలా ఎన్ని టైప్స్ వస్తాయో చూసుకొని ఇక్కడ అది రాయండి. ఓకే, సో ఏది సూటబుల్ అది రాయండి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ప్రిపోజిషన్స్ ఈస్ కరెక్టింగ్ ది ఎర్రర్స్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఎర్రర్ ఉంది అంటే మిస్టేక్ ఉంది, యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ అండ్ రీరైట్. అండ్ హియర్ యూ హ్యావ్ టు ఫిల్ ద మిస్సింగ్ లెటర్స్. అండ్ నెక్స్ట్ సైలెంట్ లెటర్, ఇందులో ఏది సైలెంట్, విచ్ యూ ఆర్ నాట్ ప్రొనౌన్సింగ్ ఈజ్ ద సైలెంట్ వన్, విచ్ ఈస్ ద
అంటే ఆ వర్డ్ ఇక్కడ ఏది సైలెంట్, ఇక్కడ ఏది సైలెంట్, ఆ ఒక్క వర్డ్ దగ్గర మీరు జస్ట్ ఆ లెటర్ దగ్గర మీరు చిన్నగా అండర్లైన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆల్రెడీ యూ నో. అండ్ నెక్స్ట్ మీనింగ్స్కి యూ విల్ హ్యావ్ మ్యాచింగ్ అండ్ దిస్ ఈజ్ ప్రొనౌన్సింగ్ ఆర్ విచ్ సౌండ్స్ డిఫరెంట్. ఎగ్జాంపుల్ చూడండి, govern, growing, gentle. Again, see how I am pronouncing G here. Govern, growing, gentle. జీని నేను ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నావు? ఘ, ఘో, జే. ఏది డిఫరెంట్గా ఉంది? జెంటిల్. ఓకే, see here. These, thousand, other. These, thousand, other. ధ. ఓకే, ఇక్కడ ధ అంటే థౌ అని వస్తుంది. సో దిస్ ఈస్ డిఫరెంట్. సీ, ఫిష్, స్విమ్. సి, స్విమ్. ఎస్ని సేమ్ ప్రొనౌన్స్ చేస్తుంది, ఇక్కడ ఫిష్. సో ఫిష్ ఇస్ ది ఆన్సర్. అర్థమైందా? సో ఇలాంటివి మీ బుక్లో ఉన్నాయి, మీరు ఫైండ్ చేసి ఆన్సర్స్ ఫైండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కన్వర్టింగ్ ట్రీ డయాగ్రామ్ ఇంటూ పారాగ్రాఫ్ ఆర్ పారాగ్రాఫ్ టు టీ డయాగ్రామ్. దాన్ని ఇలా అయినా దీన్ని అలా అయినా మార్చొచ్చు. ఇక్కడ చాయిస్ ఉంది, మీరు చాయిస్ ఇక్కడ యూస్ చేసుకోండి. సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ పేపర్, దిస్ ఈస్ యువర్ బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్. ఓకే, హ్యావ్ ఎ లుక్. ఓకే, డోంట్ go for the choice. Better don't go for the choice and write all the answers perfectly. Read only 2 answers from the prose, poetry and short stories.